న్యూజిలాండ్కి రావాలంటే మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను మెయిన్ కేటగిరీస్ మాత్రం చెప్తా, మళ్ళీ వాటిలో సబ్ కేటగిరీస్ అని డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్, విజిటర్ వీసా. న్యూజిలాండ్కి రావాలనుకున్న, న్యూజిలాండ్ చూడాలనుకున్న, మీ ఫ్యామిలీని విజిట్ చేయాలనుకున్న ఈ వీసా మీరు అప్లై చేసుకోవచ్చు. యాజ్ నేమ్ సజెస్ట్, ఇది విజిట్ కోసం మాత్రమే, దీంట్లో ఎలాంటి వర్క్ రైట్స్ ఉండవు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టూడెంట్ వీసా. న్యూజిలాండ్కి చదువుకోవడానికి రావాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీసా. డిప్లొమా నుంచి స్టార్ట్ చేసి మాస్టర్స్ కోర్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే కొన్ని వీసాస్కి పార్ట్ టైం వర్క్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వర్క్ వీసా. న్యూజిలాండ్లో ఎంప్లాయర్ నుంచి జాబ్ ఆఫర్ ఉంటే, మెయిన్లీ ఐటీ, హెల్త్ కేర్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్ రంగాల్లో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా ఈ వీసా మీకు చాలా ఈజీ. మళ్ళీ దీంట్లో చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా అని చాలా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూజిలాండ్లో చదువు ఫినిష్ చేసుకున్న వాళ్ళ కోసం పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడే చదువు ఫినిష్ చేసుకున్న వాళ్ళకు 2 నుంచి 3 ఇయర్స్ వరకు వర్క్ వీసా ఆపర్చునిటీ ఇస్తారు. ఈ టైంలో మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధిత ఎక్స్పీరియన్స్ కనుక తెచ్చుకోగలిగితే రెసిడెంట్ వీసాకు మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పార్ట్నర్ లేదా ఫ్యామిలీ వీసా. ఈ కేటగిరీలో మీ ఫ్యామిలీ మెంబర్, అంటే మీ హస్బెండ్ కానీ లేదా మీ పార్ట్నర్ కానీ న్యూజిలాండ్ వర్క్ వీసా హోల్డర్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ హోల్డర్ లేదా సిటిజన్ అయితే మీరు కూడా ఆటోమేటిక్గా కొన్ని వీసాస్కి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. న్యూజిలాండ్ గ్రీన్ లిస్ట్లో కనుక మీ క్వాలిఫికేషన్ మీకు దానికి సరిపడా ఎక్స్పీరియన్స్ ఉండి మీకు దాన్ని ప్రూవ్ చేసుకోగల, అంటే క్యారెక్టర్, హెల్త్ రిక్వైర్మెంట్స్ కనుక మీట్ అవ్వగలిగితే డైరెక్ట్ రెసిడెన్సీ పాత్వేస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా నెక్స్ట్ ఒక క్లియర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. న్యూజిలాండ్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా రెగ్యులర్గా. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ ఛానల్ని ఫాలో చేయండి.